What is up guys and welcome back to Tommy Reel of Mod Series guys. ఈ రోజు కూడా నేను పెట్స్ అంటే స్ట్రీట్లో తిరుగుతారు కదా అదే మనుషుల్ని వీళ్ళని అయితే స్విచ్ ఆఫ్ చేశాను ఎందుకంటే గేమ్ క్రాష్ అవుతుంది గైస్. నేను ర్యామ్ చేంజ్ చేయాలి అర్జెంటుగా, కాకపోతే మనీ ప్రాబ్లం, అంతేకాకుండా ఎంటలు చేశారు కదా అలా ఉన్నాయి. సో ర్యామ్ అయితే చేంజ్ చేయాలి గైస్. నేను అందుకనే పెట్స్ని అయితే ఆఫ్ చేశాను. చూసారు కదా ఇప్పుడు కొంచెం బాగానే ఉంటుంది, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవ్వవు ఎందుకంటే గేమ్ లోడ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం అయితే ఉండదు వాటికి. చూసారు ఇప్పుడు బాగానే ఉంది, కాకపోతే పెట్స్ లేకుండా కొంచెం కష్టం. పెట్స్ కాదు గైస్, పెడస్ట్రైన్స్. ఓకే, సో అందుకనే ఆఫ్ చేసే వాళ్ళని గేమ్ అయితే క్రాష్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడైతే ఫ్రేమ్ రేట్స్ బాగానే ఉన్నాయి కదా, ఎప్పుడైనా ఫ్రేమ్ రేట్స్ తగ్గినప్పుడు ఇదే పని చేద్దాం. ఎందుకంటే ఇప్పుడప్పుడే ప్రాసెసర్ మార్చలేం, మనం పీసీ బిల్డ్ చేయలేం. మేబీ 1 year పడుతుంది గ్యాస్ పీసీ బిల్డ్ చేయాలంటే. అది కూడా మన ఛానల్ కొంచెం పర్లేదు నాకు నమ్మకం ఉంటేనే కానీ నేను పీసీ బిల్డ్ చేయను గ్యాస్, ఎందుకంటే చాలా హై కాస్ట్ ఉంటుంది కదా. సో ఛానల్ మీద ఏమైనా నమ్మకం ఉంటే తప్ప పీసీ అయితే బిల్డ్ చేయను 1 yearలో. ఓకే, సో ల్యాన్ అయితే ఫోన్ చేసింది గాయస్, అర్జెంట్గా బీచ్ దగ్గరికి అయితే రమ్మన్నది. సర్ప్రైజ్ అయితే ఉన్నది, అదేంటో కూడా తెలియదు ఇంకా టామీకి. ఓకే, మనం అయితే అక్కడికి వెళ్తున్నాం గాయస్. ఎప్పుడైనా ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నప్పుడు పెడస్ట్రైన్స్ని అయితే ఆఫ్ చేద్దాం గాయస్. ఇప్పుడు చూసారా గేమ్ నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు. చూసారా స్మూత్గా ఉంది కొంచెం గేమ్ ఈరోజు. మీకు లాస్ట్ ఎపిసోడ్స్ అండ్ ఈ ఎపిసోడ్స్ని కంపేర్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే గాయస్, మనమైతే వచ్చేసాం. ఈ ట్రాఫిక్ కూడా ఆపేస్తే చాలా స్మూత్గా ప్లే అవుతుంది. ట్రాఫిక్ లేకపోతే అలాగా పోగదు కదా మ్యాన్. ఎలా వెళ్ళాలి మనం? లేనా ఎక్కడ ఉంది? అందుకే లేనా ఐ థింక్ ఇక్కడెక్కడ ఉన్నది అన్నది. బీచ్ దగ్గరికి అయితే రమ్మన్నది గాయస్. తనైతే కార్ కూడా తీసుకెళ్ళలేదు. లేనా ఎక్కడ? ఇటు వెళ్ళి ఉండదు ఖచ్చితంగా. లేనా ఎక్కడుంది గాయస్? ఓకే, చూసుకుంటూ వెళ్దాం. మ్యాన్ ఎక్కడ లేదు, ఉంది లేనా? ఓకే, వెళ్తా ఉందాం, అలా కనబడుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ లేనా అయితే ఇక్కడ. వాట్ గాయస్, 1 second. మనమైతే కార్ని ఇక్కడ పార్క్ చేద్దాం గాయస్. ఇది డుకాటి డార్వెల్. ఓ మ్యాన్, ఇదే నా సర్ప్రైజ్ గాయస్. సూపర్ బైక్ ఇది. ఈ ఆల్రెడీ చాలామంది దీన్ని ఫొటోస్లో చూసే ఉంటారు. డుకాటి డార్వెల్ కొంచెం పాపులర్ బైక్ ఇది. లేనా ఓకే గాయస్, ఎలా ఉంది అసలు? ఓ మ్యాన్, ఐఎమ్ ఎక్సైటెడ్ గాయస్. చాలా బాగుంది కదా. లేనా కమాన్ గెట్ ఆన్ ద బైక్. ముందైతే మనం సింగిల్గా రౌండ్ వేసి వద్దాం, ఎందుకంటే టామీకి ఎలా ఉందో తెలియాలి కదా ఈ బైక్. ఓ మ్యాన్, దిస్ ఈస్ అమేజింగ్ గాయస్. సూపర్గా ఉంది బైక్. డుకాటి డార్వెల్. వాట్ అబౌట్ లైట్? ఓకే, సూపర్ బైక్ గాయస్, అమేజింగ్గా ఉంది, చాలా బాగుంది. టామీకి అయితే నాకు చాలా మంచి టేస్ట్ ఉంది గాయస్. చూసారా ఎంత మంచి బైక్ కొన్నదో టామీకి. కమాన్ టామీ, లుక్ హియర్. సూపర్. ఓకే, రైడ్ చేద్దాం. కంట్రోల్ కూడా బాగానే ఉంది. వావ్, బ్లాస్ట్లు కూడా కొడుతుంది. చాలా ఫాస్ట్ గాయస్ ఇది, చాలా ఫాస్ట్. ఓకే, మనమైతే కార్ని ఇంటికి తెచ్చేసుకుందాం, అంటే తెప్పించేద్దాం. నైట్ కూడా అవుతుంది గాయస్. కమాన్ లేనా గెట్ ఆన్ ద బైక్. గాయస్ ఓన్లీ సింగిల్కే ఇది బైక్. సో లేనా నువ్వైతే కార్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను కాసేపు రౌండ్ వస్తా. ఓకే, సో మనమైతే లేనా ఇక్కడ. సో తనైతే మన కార్ని తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోతుంది గాయస్. సో ఓకే, తనైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది, మనం మాత్రం కొన్ని రైడ్స్ చేసి వెళ్దాం. ఓకే, సో లేనా గో హోమ్.
ఓకే గాయస్, మనం అయితే వెళ్తున్నప్పుడు గాయస్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది గాయస్. ఇది లుక్ అట్ ఇట్ ట్రావెల్ సూపర్ కార్, సారీ సూపర్ బైక్, చాలా బాగుంది. చూద్దాం గాయస్ అసలు ఎంత ఫాస్ట్ ఉంటుందో ఇది. ముందైతే దీన్ని మన గరాజ్లో పెట్టాలి, బట్ ప్లానాకి వెళ్ళే టైం ఇద్దాం, ఎందుకంటే కొంచెం ఒక 10 minutes, ఒక 5 minutes, ఓకే ఒక 5 minutes రైడ్ చేసి వెళ్దాం. ఈలోపు లానా కార్ని అయితే ఇంటి దగ్గర పెట్టేసి ఉంటుంది. సో లానాకి అయితే ఒక 5 minutes టైం ఇద్దాం, మనం కూడా ఈలోపు సిటీలో రౌండ్స్ వేద్దాం. గాయ్స్ దిస్ ఈస్ అమేజింగ్, సూపర్గా ఉంది. టామీకి అయితే సెకండ్ ఇలా అయితే లుక్ బాగుంది కదా. ఓకే ఫస్ట్ పర్సన్ స్పీడోమీటర్ ఇస్ వర్కింగ్, చూసారా? కమాన్ కిందకి చూపించారు, కొంచెం స్పీడోమీటర్ వర్క్ అవుతుంది గాయస్. మిర్రర్స్ ఫైన్. వావ్ దిస్ Ducati is amazing. మీకు ఎలా అనిపిస్తుంది గాయస్ ఈ బైక్ని చూస్తుంటే చెప్పండి. చూసారా లైట్, ఓకే బ్రైట్గా ఉంది లైట్ అయితే. ఓకే లెట్స్ టెస్ట్ దిస్ అవుట్. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం గైస్, వీలైనంత ఫాస్ట్గా వెళ్ళడం ట్రై చేద్దాం వితౌట్ ఎనీ క్రాషెస్ మేబీ. ఇఫ్ ఆల్ గోస్ గుడ్, ఏం క్రాషెస్ లేకుండా ఎంత స్పీడ్ వెళ్తుంది గైస్. 180 వెళ్తుందా, 180 వెళ్తుంది, 190. ఓ మ్యాన్ ఇక్కడ ట్రై చేయాలంటే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే లానా ఈరోజు ఇచ్చిన గిఫ్ట్ని మళ్ళీ ఈరోజే పోగొట్టాలని లేదు నాకైతే. వీళ్ళెవరో సడన్గా టర్నింగ్స్ తీసుకోకపోతే చాలు గైస్, అంతే ఇంకేం అక్కర్లేదు. దట్స్ ఎనఫ్. అదేది జంప్ గాయస్. ఓ మ్యాన్ క్లోజ్. చూద్దాం అసలు ఎంత ఫాస్ట్ వెళ్తుందో. 200 అయినా వెళ్తుందా, టెస్ట్ చేద్దాం. ఓ నో 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 క్రాషెస్ ప్లీజ్, నో క్రాషెస్ నో క్రాషెస్. కొంచెం భయంగా ఉంది గాయస్ ఇక్కడ ట్రై చేయాలంటే. కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్, వీ కెన్ డూ ఇట్. వెళ్తుంది గాయస్ 190 మేబీ, యా ష్యూర్ 190 అయితే వెళ్తుంది. చూద్దాం ఇటువైపు వెళ్దాం, ఎందుకంటే ఇటువైపు రోడ్స్ కొంచెం ఖాళీ ఉంటాయి. హైవే ఎక్కాలి గాయస్, అప్పుడే మనం టెస్ట్ చేయగలం. వేర్ ఈస్ హైవే? యా ఇక్కడ ఇది ఒక హైవే ఉంది, టెస్ట్ చేసేద్దాం. ఓకే మనం అయితే ఎలా దిగితే బైక్ పాడైపోద్ది. సో ఎలా దిగుదాం? ఓకే ఆ రూట్లోకి వెళ్దాం గైస్. ఓకే ఓ నో, నేను దాన్ని చూడలేదు గైస్, మర్చిపోయాను. ఓకే వెనక్కి తిరిగేద్దాం, అవసరం లేదులే, సారీ బడ్డీస్. ఓకే దీని హై స్పీడ్ని అయితే చెక్ చేద్దాం గైస్ ఇప్పుడు. Ducati Devil, ఐ థింక్ 2015 మోడల్, 2018 అనుకుంటా. కమా 200 197 guys, 197 high speed, that's it. Come on, 200 is possible, no? 199, come on, one more. Come on guys, ఇది 199కి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. ఇంకా 200కి చూసారా అంత కష్టపడుతుందా? 201, 203, 204, 205, ఇదంతా డౌన్ కాబట్టి గాయస్. యా ఐఎమ్ షూర్. చూసారా మళ్ళీ వచ్చేసింది మామూలు స్పీడ్లోకి. యప్. ఓ నో 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 నో. ఓకే గాయస్ మనమైతే ఇంటికి వెళ్ళిపోదాం. మ్యాక్సిమం మన రీచ్ అవ్వగలిగిన స్పీడ్ అయితే ఫాస్ట్గా చూద్దాం. ఐ థింక్ 180, 170 వరకు మనం ఫాస్ట్గానే రీచ్ అవ్వగలం. యా 170 వరకు కొంచెం ఫాస్ట్గా రీచ్ అవ్వగలుగుతున్నాం గాయస్. ఓకే మన ఇంటికి అయితే వెళ్దాం. ఆల్రెడీ లానా కార్ని అయితే గరాజ్లో పెట్టేసి ఉంటుంది. తనైతే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది గాయస్ ఈ మధ్యన. సో తనైతే స్లీప్ వేస్తూ ఉంటుంది ఆల్రెడీ. చూద్దాం మన గ్యారేజ్లో ఇది ఎలా ఉంటుందో. 170 వరకు కొంచెం ఫాస్ట్గానే స్పీడ్ అందుకుంటుంది గాయస్. కాకపోతే 200 వెళ్ళడానికి అయితే చాలా చాలా కష్టపడుతుంది. సో హైవేలోనే చాలా లేట్ అయింది 200 రావడానికి. సో ఇంకా స్ట్రీట్స్లో అయితే అసలు కుదరదు.
చూసారు కదా గైస్ ఎంత టైం పట్టిందో 200 రావడానికి. బట్ ఇట్స్ ఎ నైస్ బైక్ గైస్, ఐ లైక్ ఇట్. యా, మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి ఈ బైక్. ఐ థింక్ ఇది $80,000 గైస్ బైక్. ఇది $80,000. ఓ మనమైతే అటు వెళ్ళాలి. బడీ ఐఎమ్ సారీ ఫర్ సడన్ బ్రేక్. ఐఎమ్ సారీ బడీ, సారీ. చూద్దాం గరాజ్లో ఎలా ఉంటుంది గ్యాస్, అదే నేను దానికోసం వెయిట్ చేస్తున్నా. సైడ్ లుక్స్ అయితే ఎదిరిపోయినాయి. బట్ ఎప్పుడైనా ల్యాన్ తీసుకుని వెళ్ళాలంటే అలా గ్యాస్, దీంట్లో ఇద్దరు కూర్చోలేరు మ్యాన్. మనమైతే ఇంకో బైక్ కొనాలా ఏంటి? ల్యానాకైతే చెప్తే తను ఫీల్ అవుతుంది మళ్ళీ సింగిల్ సీట్ కొన్నాం ఏంటంటే. బట్ ఐ లైక్ ద బైక్ గ్యాస్. ఓకే, ల్యానాని మనం హర్ట్ చేయొద్దు. సో సింగిల్ సీట్ అయినా పర్వాలేదు, ఎప్పుడైనా వెళ్ళాలంటే కార్లు ఉన్నాయి కదా మనకి. కాకపోతే 2 సీట్స్ అయితే బాగుండేదని నా ఒపీనియన్. యా, బట్ గిఫ్ట్లో ఇంకా అలాంటివి ఏమైనా చూడకూడదు గాయస్. ఓకే, మనమైతే వాళ్ళని హర్ట్ చేయకూడదు ఇంకా అలాంటివి ఏమైనా. సో ఓకే, సో ఫ్యూచర్లో ఏమైనా ఇంకో బైక్ కొందాం. సన్ వచ్చాక కొన్ని రోజులుగా మేబీ ఇంకో బైక్ అవసరం లేదు గాయస్, కార్లో తిరుగుదాం. ఓకే, ఒక బైక్ చాలు, సరిపోద్ది. ఓకే, మనమైతే వచ్చేస్తున్నాం దగ్గరికి. ఓకే, చూద్దాం. ఐ హోప్ లానా కార్ని గ్యారేజ్లో పెట్టేసి ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం కొంచెం టైం అయితే ఇచ్చాం లానాకి వెళ్ళడానికి. గేమ్ క్రాష్ అమ్మా గాయస్, నేను అండమే లేటు, గేమ్ అయితే మళ్ళీ క్రాష్ అయింది. యా, సో ట్యాన్ అయితే పడుకున్నాము గాయస్. సో దాన్ని అయితే డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా గ్యారేజ్లోకి వెళ్దాం, ఎలా ఉంటుందో లుక్ చూద్దాం. ఓకే, ఇన్ 3, 2, 1 అండ్ గో. ఓ మ్యాన్, చూసారా Ducati Devil looks amazing guys. Yeah, సూపర్గా ఉంది. రెడ్ అండ్ గ్రే కలర్ కదా అది. యా గాయస్, ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి లానా గిఫ్ట్ ఎలా ఉందో. సో that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.